బ్యాట్స్మెన్ అన్న నిలబడ్డాడు అంటే ఎప్పుడైతే బ్యాటింగ్ పొజిషన్ నిలబడతాడో అప్పుడు చాలా మంది ఎవరైతే ఫీల్డింగ్ చేసేటోళ్ళు ఉంటారో వెనకాల వికెట్ కీపర్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్లాన్ చేస్తారనమాట. ఇప్పుడు సేమ్ సర్వజ్ఞ భారతి సార్ కూడా ఇంతకుముందు అంటే 4th క్లాస్ ఉన్నప్పుడే 10 years ఉన్నప్పుడే స్టేడియంలో మ్యాచ్ ఆడేదంట. అప్పుడు చాలా చిన్నగా ఉండేదంట. ఇప్పుడు 4th క్లాస్ అంటే 10 years అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమైందంటే ఎక్కడైతే ఎవరైతే వికెట్ కీపర్స్ ఉంటారో నెక్స్ట్ వాళ్ళ సరౌండింగ్స్లో ఫీల్డర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే ఈయన అవుట్ అవుతాడు చిన్న ఉన్నాడు అని చిడాయిస్తుండే అనమాట. దానివల్ల అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేస్తున్నారు అంటే వాళ్ళ ఈ మైండ్ సెట్ని వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనమాట. మైండ్ సెట్ని సార్ని కాదు మైండ్ సెట్ని అనమాట. సో దానివల్ల ఏమవుతుంది ఒకవేళ అరే వీళ్ళందరూ కూడా నన్ను ఇట్లా ఫిడాయిస్తున్నారని అరే నేను భయపడకుండా కూర్చుంటే అరే బాల్ అంత దూరం నుంచి వస్తున్నది స్పీడ్ వస్తున్నది అట్లా ఆలోచన చేస్తే ఏమవుతుండే అవుట్ అయిపోతుండే. కానీ సార్ ఏమనుకున్నారు అరే రాని బాల్ ఎట్లా వస్తుందో చూద్దాం ఇప్పుడు నేను 6 కొట్టి చూపిస్తాను ఆలోచన చేసింది కాబట్టి నిలబడ్డాడు ఆడిండు అనమాట. సో ఇక్కడ కూడా మన మైండ్ సెట్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. అంటే ఎదుటి వ్యక్తులు ఏమో చెప్తున్నారని దానివల్ల మనం ఎఫెక్ట్ కావద్దు, దాన్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. సో ఎట్లా అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మెలటానిన్ స్ప్రే ఉంది, ఓరల్ స్ప్రే. ఈ ఓరల్ స్ప్రే సార్ డిఎల్స్పీకి పోతారు, సార్ మెలటానిన్ స్ప్రే ఓరల్ స్ప్రే బంద్ అయింది అనగానే అప్లైన్ దగ్గరకు వస్తారు ఏడ్చుకుంటా సార్ ఓరల్ స్ప్రే అయిపోయింది, నేను ఇప్పుడు బిజినెస్ ఎట్లా చేయాలి, నా బిజినెస్ మొత్తం దాని మీద నడుస్తుండే ఎట్లా ఇప్పుడు అని ఆలోచన చేస్తారు. ఒకవేళ అప్లైన్ కూడా ఆయన ఏడుస్తున్నా ఇన్వేషన్ అనుకో అప్లైన్ వేస్ట్ అని చెప్తున్నాడు. ఇక్కడ డౌన్లైన్ ఏడుస్తున్నా అప్లైన్ ఏడిస్తే ఆ అప్లైన్ కూడా వేస్ట్. అప్లైన్ ఏంటంటే ఒక కరెక్ట్ అప్లైన్ ఎవరంటే ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళ మైండ్ సెట్ పైన వాళ్ళ మైండ్ పైన ఆధిపత్యం చూపించకుండా ఉంటారో వాళ్ళే కరెక్ట్ అప్లైన్ అనమాట. అంటే ఇది వల్ల ఆయన మైండ్ సెట్ ని ఎఫెక్ట్ కానియడు, ఆయన కరెక్ట్ అప్లైన్. अब अगर वो अपलाइन भी उसकी बातों में आ गई